లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మిగతా పార్టీలు ఏమంటున్నాయి, సో ఇదే అంశం మీద ఈరోజు మనం డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారికి నమస్కారం. అలాగే బీజేపీ పార్టీ నుంచి అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ముందుగా మనం స్టూడియో గెస్ట్తో స్టార్ట్ చేద్దాం. శివలాల్ గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 గ్యారెంటీల అంశం చాలా కీలకంగా, మొన్న అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని హరీష్ రావు లాంటి నేతలు కూడా పదే ఏమిచ్చారు జాబ్ గ్యారెంటీలకు సంబంధించి, కానీ చాలా అంశాలు కీలకంగా మిమ్మల్ని ప్రశ్నించారు. కానీ విజయోత్సవ సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే చాలా అంశాలు కీలకంగా ఉన్నాయి. క్యాబినెట్ విస్తరణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏమంటారు మీరు ఫైనల్గా? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అయితే ముందుగా ఏదైతే ఏప్రిల్ 5వ తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ ఏదైతే ప్రారంభం చేస్తామంటున్నారో దానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విజయోత్సవ సభ చేయడానికి ముఖ్య అంశం ఏంటంటే ఏదైతే ఎస్సీ క్లాసిఫికేషన్ చేయడం ఒకటి, తర్వాత చాలా సంవత్సరాల కింద నుంచి కూడా ఏదైతే బీసీ కులగణన అనే రకంగా ప్రజలు అడగడము, లేకపోతే వివిధ సంఘాలు కూడా దీన్ని అడగడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ ఎస్సీ క్లాసిఫికేషన్ కూడా ఏదైతే ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు దాటిన సుదీర్ఘ పోరాటంలో అన్ని పార్టీలు గతంలో ఉన్నాయన్నీ కూడా లేకపోతే చేస్తామని చెప్పి చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్లమెంట్ సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయంని కట్టుబడి ఉంటాము. అవసరమైతే ఆర్డినెన్స్ పెట్టైనా సరే తెలంగాణ రాష్ట్రం ముందు చేస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడము, మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడము ఇవన్నీ చకచకా జరిగిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేయడము, తర్వాత బీసీ కులగణన ఒక డిసిషన్కి తీసుకొని ఈరోజు సెంట్రల్కి అప్పచెప్పడము, సో ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేయడంతో ఈ ఏదైతే 5వ తారీఖున బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ కార్యక్రమం ఆ రోజు నుండి స్టార్ట్ చేస్తారనేది ఇది ఒక ఇదైతే. రెండవది, కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల సంది ఏదైతే మంత్రివర్గ విస్తరణ చేస్తామని చెప్పడం జరిగింది. రేపు రాబోయే ఉగాదిని పురస్కరించుకొని మంత్రులందరినీ కూడా ఫీల్ చేయడము, లేకపోతే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎవరైతే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారో దాంట్లో అమీర్ అలీ ఖాన్ గారు ఏదైతే సియాసత్ పేపర్ ఎడిటర్ గారు ఓనర్ ఆయనకి, తర్వాత విజయశాంతి గారు, తర్వాత శ్రీహరి గారు మక్తల్ ఎమ్మెల్యే, తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వివేక్ గారు, వీళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. అంటే కన్ఫర్మ్ చేసేస్తున్నారా శివలాల్ గారు మీరు? అంటే నాకున్న సమాచారం ప్రకారం ఇవి ఖచ్చితంగా వీళ్ళకి కన్ఫర్మ్ అయినట్టు నాకున్న సమాచారం. అందుకనే కంగ్రాచులేషన్ చెప్పడం ముందుగా. ఇక అది ఏదైతే బహిరంగంగా ఎప్పుడైతే అనౌన్స్ చేసేస్తారో అది ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది అనేది ఆలోచన. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ నుంచే ముందు అది మనకి అనౌన్స్ అయినట్టుంది మన ఛానల్లోనే మొదటిగా. ఓకే, ఏమన్నా ఉండని మొత్తానికైతే రాష్ట్రాన్ని ఒక మంచి పరిపాలన చేయాలని రేపు రాబోయేలు కానీ ఉన్నవాళ్ళు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని కోరుకోవడం. ఏ ప్రభుత్వానికి ఖచ్చితంగా మంచి పాలన అందించాలనుకుంటుంది. కాకపోతే ఒకసారి అంచనాల మించడంలో అటు ఇటు అవుతుంది. అది ప్రజా డెసిషన్, అది మనం చెప్పలేం. అంటే ప్రధానంగా ఒకటి అంటే చాలా విమర్శలు వస్తున్నాయి. ఇంతవరకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలోనే అమలు చేయనటువంటి ప్రభుత్వం విజయోత్సవ సభలు మొదటి మొన్న డిసెంబర్లో నిర్వహించినటువంటి సభలకే చాలా విమర్శలు వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ నిర్వహించబోతున్నటువంటి విమర్శలు కూడా వస్తాయి. సో దీనికి సంబంధించి ఏ విధంగా చూస్తారు? ఒకటి రాజశేఖర్ గారు, నేను ముందే చెప్పినాను. అంటే ఏదైతే విజయోత్సవ సభ చేయడానికి కారణం ఏంటంటే 30 ఏళ్ళ నుంచి ఏదైతే ఎస్సీ వర్గీకరణ లేకపోతే మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్న ఉద్యమాలకు ఒక స్వస్తి చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అది మాదిగలకు ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్ వరం అనుకోవచ్చు. అదే కాకుండా బీసీ కులగణనలో ఈరోజు దగ్గర నాకు తెలిసి బహుశా పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు, 70 సంవత్సరాలు దాటిపోయింది. దగ్గర 80-100 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు ఆ దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేయడం కూడా
అది కూడా ఒక రకంగా మంచి పరిణామం అన్న ఉద్దేశంతో ప్రజల నుంచి సంఘాల నుంచి ముందు ఆ ప్రతిపాదన వచ్చింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఒక మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏదైతే ఎస్సీ క్లాసిఫికేషన్ది రైట్ మీరు అన్నట్లో అంటే ఒక విధానంతో ప్రభుత్వం వెళ్తుంది. ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. పెద్దలందరికీ నమస్తే. ఎస్ సార్, ప్రధానంగా మీ అభిప్రాయం ఏంటంటే విజయోత్సవాలకు సంబంధించి గతంలో కూడా విమర్శలు చేశారు, అసెంబ్లీలో కూడా అదే పనిగా కేటీఆర్ కానీ హరీష్ గారు కానీ చాలా కీలకంగా మాట్లాడారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం సక్సెస్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, మీరేమంటారు? కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా నవ్విపోతురు కాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ పరిస్థితి. ఓకే, ఎట్లా చేస్తారు విజయోత్సవం? ఏం ముఖం పెట్టుకొని చేస్తారు? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా ఈ రోజు వరకు చేయలేదు. రైతు భరోసా ఈ రోజు వరకు 3 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఇంకా రాలేదు. 30% వరకే వచ్చింది, 100% పూర్తి కాలేదు. తులం బంగారం ఇస్తా అని చెప్పి ఆడపిల్లలకు ఆశ పెట్టారు, అది ఇంతవరకు లేదు. తులం బంగారం 2,500 మహిళలకు ఇస్తాను, అది ఇవ్వలేదు. ఏం ముఖం పెట్టుకొని పోతున్నాడు ఉత్సవాలు విజయోత్సవాల పేరు మీద? స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయి 16 నెలలుగా వస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తలేరు. బీసీ కులగల తప్పుడు తొలగగా మారిపోయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణను వీళ్ళు ఏదో మేము గొప్ప చేసాం వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఏముంటదండి? కాంగ్రెస్ పరిస్థితి ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. మేము ఏం చేసినాం, ఏం చెప్పి గత మీద కూర్చున్నాం, ఎందుకు చేయలేకపోతున్నాం అని దాన్ని ఆలోచన చేసిపోయి ఈ రోజు స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు, ప్రీ ప్రైమరీ స్కూళ్ళు, మండలానికి బస్సులు పెద్ద ఎత్తున ఏదో డంబాచారం పెట్టి ప్రకటన చేసిన. ఒకటి ఎక్కడ తీసుకొస్తారు అంటే బస్సులు ఎక్కడ తీసుకొస్తారు, డబ్బులు ఎక్కడ తెస్తారు? 3.5 కోట్ల రూపాయలు ఒక్కొక్క స్కూల్ అవసరం వస్తుంది. ఎంత బడ్జెట్ అవసరం ఉంటది? మరి దాని నిధులే కేటాయింపు. మళ్ళీ ఈ రోజు బడ్జెట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇది ఒకటి కొత్త ప్రపగండ. ఎందుకంటే ప్రజలకు వాళ్ళ దృష్టి మరల్చడానికి ఏదో ఒకటి చేయాలి, దాన్ని తప్పించుకొని తిరగాలి. ఇది తప్పితే ఎస్కేపింగ్ నేచర్ ఇదంతా. అంటే